మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలు మన ఏపీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారతీయ జెండాని ఎగరవేసినటువంటి ఘనత ఈ ఒక్క ఇద్దరు ఆడపిల్లలదే అని చెప్పొచ్చు. ఇద్దరు చిచ్చర పిడుగులు అని చెప్పొచ్చు. చెస్ కాంపిటీషన్లో జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోటీల్లో పాల్గొని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి వీళ్ళు, అంటే ఇటీవల జరిగినటువంటి మంగోలియాలో 13th ఏషియా చెస్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ని సాధించుకున్నటువంటి ఈ అమ్మాయి, అదే రకంగానే శ్రీలంకలో జరిగినటువంటి చెస్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ని సాధించినటువంటి గురువర్షిని. సో ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి సాధక బాధకులు తెలిసిన తర్వాత అటు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇటు స్పోర్ట్స్లో కావచ్చు, వాళ్ళంతటా అయినటువంటి ఘనతను సాధిస్తూ ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రధానుల చేత ఏదైతే గోల్డ్ మెడల్లు, బ్రాంజ్ మెడల్లు సాధించినటువంటి పరిస్థితి. చెస్ కాంపిటీషన్లో వీళ్ళు అంతర్జాతీయంగా పాల్గొనడం, అదే రకంగానే ఇక్కడున్నటువంటి వారికి కూడా ఒక గర్వకారణంగా చెప్పచ్చు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటమ్మా, అసలు మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? ఫాదర్ బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్. ఎందుకు చెస్ వైపు ఇంట్రెస్ట్ పుట్టింది? అటు ప్రజెంట్ ఏ క్లాస్ చదువుతున్నావు? ప్రజెంట్ నేను 9th క్లాసు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది వచ్చి 3rd క్లాస్, 2nd క్లాస్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నార్మల్గా జస్ట్ తాతతో ఆడుతూ ఉన్నాను. సో నాకు బాగా అలవాటైంది, నేను బాగా ఆడుతున్నానని చెప్పి నాన్న ప్రొఫెషనల్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రొఫెషనల్గా స్టార్ట్ చేశారు. మీ తాతగారు ఈ చెస్లో అంటే ప్రాక్టీస్ తీసుకుంటున్నారా, లేకపోతే ఆయన కోచా? కోచ్ కాదు, నార్మల్గా జస్ట్ నార్మల్గా ఆడుతూ ఉన్నారు. కోచ్ అయితే కాదు, జస్ట్ నార్మల్గా నాకు సరదాగా ఆడుతున్నప్పుడు అప్పుడు బాగా ఆడానని చెప్పి ప్రొఫెషనల్గా స్టార్ట్ చేశారు. అంటే స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడావు, సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళావు. సో ఈ మధ్యలో ఎలా ఉన్నింది ఆ జర్నీ? ఎలా ఉంది? ఎడ్యుకేషన్ని దీన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, ఎలా ఉన్నింది? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. ప్లస్ చెస్ స్కూల్ అయితే నేను మేనేజ్ చేయగలను. మా మమ్మీ బీఎస్సీ బీఈడీ, సో తను నాకు నేర్పిస్తూ ఉంటుంది. చెస్ ఇంకా నార్మల్గా కోచింగ్, ఇంకా ప్రాక్టీస్ రోజు చేస్తూ నేను బాగా చేస్తాను. సో అమ్మాయి పేరు త్రిపురాంబిక, 13 సంవత్సరాలు. వాళ్ళ ఇంటికి వచ్చాను. అసలు ఎటువైపు చూసినా కూడా వాళ్ళకి వచ్చినటువంటి మెడల్స్, ఈ ప్రైజెస్ చూడొచ్చు. అసలు ఒక మ్యూజియం లాగా అనిపిస్తుంది. ఎక్కడైనా మనం మ్యూజియంకి వెళ్తే ఇలాంటి అట్మాస్ఫియరే కనిపిస్తుంది. ఈవెన్ షాప్స్లో కూడా మనం ఇంత పెద్ద కలెక్షన్స్ని చూస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా ఈ త్రిపురాంబిక గురువర్షినికి వచ్చినటువంటి ప్రైజెస్సే. సో కంప్లీట్గా వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినటువంటి చెస్ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి ప్రైజెస్సే ఇవన్నీ కూడా చూడవచ్చు. అసలు ఎన్ని ఉంటాయి త్రిపురాంబిక? 100 పైన ఉంటాయి ఇద్దరివి కలిపి. అంటే ఎలా ఉన్నింది ఫ్యామిలీ నుంచి? అంటే మీది కామన్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ కావచ్చు, అంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళారు, కొద్ది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. సో ఆ ఒక్క దీని నుంచి కూడా మిమ్మల్ని మంగోలియాకి తీసుకెళ్లారు. మంగోలియాలో ఏంటి, ఎవరితో పోటీ పడ్డావు? సో అక్కడ వచ్చినటువంటి పాయింట్స్ ఎన్ని? సో అక్కడ ఎవరి దగ్గర ప్రైజ్ తీసుకున్నావు? అక్కడ 3 ఫార్మాట్స్ జరిగాయి: బ్లిడ్జ్, ర్యాపిడ్ అండ్ క్లాసికల్. నాకైతే బ్లిడ్జ్లో వచ్చింది బ్రాంజ్ మెడల్. నాకు 9 out of 7 పాయింట్స్ వచ్చాయి. ఎవరి దగ్గర తీసుకున్నావు ప్రైజ్? ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రం పిఎం వచ్చారు అక్కడికి. ఓకే, మంగోలియా ప్రధాని దగ్గర అమ్మాయి బ్రాంజ్ మెడల్ తీసుకునింది. ఈ అమ్మాయి ఉంది, ఇంకా చిన్న వయసు. సో ఆ అమ్మాయి శ్రీలంక ప్రధాని దగ్గర గోల్డ్ మెడల్ తీసుకుంది. ఆ అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడదాము. గురువర్షిని అమ్మాయి పేరు. ఏంటి అసలు చెస్ వైపు వెళ్ళడానికి మీ సిస్టర్ స్ఫూర్తి తెలుస్తోంది నీకు? మీ సిస్టర్ని చూసి నేర్చుకున్నావు, ఆమె వచ్చి మీ తాతగారిని చూసి నేర్చుకుందని చెప్తున్నావు. సో ఏంటి ఈ చెస్లో అంతగా మీకు ఇంట్రెస్ట్గా అయినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నేనైతే మా అక్కని చూసే నేర్చుకున్నాను చెస్. యాక్చువల్గా ఫస్ట్ మా అక్క నేర్చుకోవడానికి కారణము భగవద్గీత. అక్క భగవద్గీత స్కూల్లో నేర్చుకొని వచ్చి బాగా స్పష్టంగా చెప్పేది. అప్పుడే మా తాత అక్కతో సరదాగా చెస్ స్టార్ట్ చేశారు, ఊరికే ఫన్గా ఆడుతూ ఉన్నారు. అప్పుడు మా అమ్మ చూసి నాన్నకైతే చెప్పింది. తర్వాత మళ్ళీ అక్క చెస్ స్టార్ట్ చేసింది. మళ్ళీ తర్వాత అక్కని చూసి నేను కూడా స్టార్ట్ చేశాను. భగవద్గీత కూడా చెప్తావా?
శ్రీభగవానువాచ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఓకే, 10 ఇయర్స్ ఈ పాపకి గురువర్షిని. అసలు ఈ ఏజ్లో మనం చాలామంది పిల్లల్ని చూసే ఉంటాము, సినిమాస్ అని లేకపోతే గేమ్స్ అని ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఇవన్నీ కూడా వాళ్ళు డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ వీళ్ళు అటు స్పిరిచువల్గాను ఇటు స్పోర్ట్స్లో అటు ఎడ్యుకేషన్ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నువ్వు కూడా నేర్చుకున్నావా త్రిపురాంబిక భగవద్గీత వల్ల నేను యాక్చువల్గా స్టార్ట్ చేశాను. ఏవం సతతయుక్త ఏ భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అంటే ఏంటి ఇప్పుడు ఎడ్యుకేషన్లో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు కదా, ఏంటి అక్కడ కూడా మంచి స్కోరే వస్తుంది? మంచి స్కోరే వస్తుంది, అంటే టాప్ అంటే బాగానే చదువుతాను, అమ్మ సపోర్ట్ చేస్తుంది, ఇంకా బాగానే చదువుతాను. నేను కూడా ఒక 1 or 2 hours అలా చూసుకుంటాను. ఏంటి ఫైనల్ గోల్ ఏంటి అంటే స్పోర్ట్స్లో కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు? చెస్లో అయితే ఫైనల్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకో 2 yearsలో WIM టార్గెట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నాను? నెక్స్ట్ మంత్ ఉంది డిసెంబర్లో. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో జరుగుతుంది నేషనల్ ఉమెన్ సీనియర్ నేషనల్. తర్వాత జార్ఖండ్ జంషేద్పూర్లో వచ్చి అండర్-19 నేషనల్ జరుగుతాయి. తర్వాత అస్సాంలో నేషనల్ స్కూల్స్ జరుగుతాయి అండర్-15. సో ఇద్దరిని చూస్తున్నాం కదా, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు ఏ రకంగా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్, ముఖ్యంగా చెస్ పైన వాళ్ళు ఉన్నటువంటి యావిగేషన్స్ మొత్తం అటు బ్యాలెన్స్ చేస్తూ ఈ స్థాయిలోకి వెళ్ళారంటే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా పై స్థాయికి చేరుకోవాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ రావాలి. ఇప్పటికే వీళ్ళంతా కూడా అసలు ఏపీ నుంచి తిరుపతిలో పుట్టినటువంటి వీళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. కాబట్టి వీళ్ళ వెనకున్నటువంటి తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళు ఈ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు, అసలు వీళ్ళని ఈ స్థాయికి తీసుకువెళ్ళడానికి కారణం ఏంటి, అసలు ఇప్పుడున్నటువంటి పిల్లల్లో ఈ పిల్లలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మీకు కూడా తెలుసుకుందాం. చాలామంది పిల్లలకు కావచ్చు లేదంటే పేరెంట్స్కి కావచ్చు వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు చాలా వరకు డైవర్షన్ అవుతున్నారు, చెడు అలవాట్లకి లోనవుతున్నారు. ముఖ్యంగా స్పిరిచువాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో వీళ్ళని చూస్తే నిజంగా ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఈవెన్ స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు చాలా డైవర్షన్స్ జరుగుతున్నాయి. సో అటువంటి వాళ్ళకి ఇటు స్పోర్ట్స్లో కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్లో ఇటు స్పిరిచువల్లో వీళ్ళకు ఉన్నటువంటి ప్రావీణ్యం, దాని వెనకున్నటువంటి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ రకంగా ఉందో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం త్రిపురాంబిక గురువర్షిని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ప్రతాప్ గారు, అసలు ఏంటి చిన్నపిల్లలు, ఆడపిల్లలు, అది కూడా వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం అయితే ఉంటుంది. పైగా వాళ్ళు భగవద్గీత అవలేలుగా చెప్తున్నారు, అటు స్పిరిచువల్ వైపు కూడా మీరు తీసుకువెళ్ళినటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉండేది, అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఏం చెప్తారు? ముందుగా సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలండి. నమస్తే. పిల్లలకి చెస్లోకి ప్రవేశం రావడానికి ముఖ్య కారణం భగవద్గీత. వాళ్ళ పిల్లలిద్దరూ గీతం స్కూల్ మన భవనగర్ సర్కిల్లో ఉంది, అక్కడ చదువుతారు పిల్లలిద్దరు. అక్కడ రెగ్యులర్గా భగవద్గీత క్లాసెస్ జరుగుతూ ఉండేవి పిల్లలకి. త్రిపురాంబిక పెద్ద పాప 2nd క్లాసు లాస్ట్ ఎండింగ్ దసరా టైంలో. ఆ టైంలో ఫస్ట్ చెస్ ప్రొఫెషనల్గా ఇప్పించింది. అక్కడ భగవద్గీత క్లాసులు స్కూల్లో జరిగేటప్పుడు వచ్చి ఇంటికి, అక్కడ జరిగిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు చాంటింగ్ చేస్తూ ఉండేది తను. వాళ్ళ మదర్ BSc BEd. తను 1-2 సార్లు చెప్పించిన వెంటనే అలాగే పట్టుకొని దాన్ని యాక్చువల్లీ చెప్పేదన్నమాట త్రిపురాంబిక. ఆ ఉచ్చారణ, ధారణ ఐక్యూలో హైలో ఉండే కానీ చెప్పలేరు దాన్ని. సో అలాంటప్పుడు ఇంత ఐక్యూలో ఉన్నప్పుడు పిల్లల్ని ఏదైనా ఒక ఇంటలెక్చువల్ గేమ్కి ఏదైనా ఇంట్రొడ్యూస్ చేపిస్తే బాగుంటుందని అనుకునేటప్పుడు సరదాగా వాళ్ళ తాత కోవూరు వేణుగోపాల్ గారు, మా మిస్సెస్ వాళ్ళ ఫాదరు, త్రిపురాంబికతో ఒక 2 రోజులు గేమ్ అట్లా ఆడిపిస్తూ ఉన్నారు సరదాగా.
సో అటు 3 రోజుల్లోనే దానిలో ఉన్నటువంటి పట్టు విడుపులు, దానిలో ఉన్నటువంటి మెలకువలన్నీ తను తొందరగానే పట్టుకునింది. సో అలాంటప్పుడు మనం వేరే గేమ్లన్నీ ఎందుకు, ఈ చెస్ని ఎంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని ప్రొఫెషనల్గా కోచింగ్ ఇప్పిద్దామని చెప్పేసి నా స్నేహితుడు 10th క్లాస్ బ్యాచ్ పిఆర్ ఆనంద్ మోహన్ అని తన దగ్గర కోచింగ్ ఇప్పించడం స్టార్ట్ చేస్తాం సార్. అది డిస్టిక్, స్టేట్ లెవెల్, స్టేట్ ఛాంపియన్ వరకు తన దగ్గరే త్రిపురాంబికకి ఇప్పించింది. తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పటికి తన స్టేజ్ పెరుగుతుంది కదా, అందువల్లనేసని గుంటూరులో కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గర ఇప్పించి స్టార్ట్ చేస్తాం. కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కోచింగ్లోనే తను అండర్ 10లో వరల్డ్ ఛాంపియన్షిప్, క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయింది జార్జియాకి, యూరప్కి. అక్కడ మొత్తం దాదాపు 68 కంట్రీస్ వచ్చారు, వరల్డ్ వైడ్గా 68 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో వరల్డ్ టాప్ 20లో తను 19th ప్లేస్ వచ్చింది అక్కడ. దాని తర్వాత సరే ఇంకా అలాగ అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ హోసూర్లో తేజు గారు అనేసి తన దగ్గర ఒక 6 months దాకా ఇప్పించాను సార్. దాని తర్వాత కాకినాడలో ప్రసాద్ సార్ దగ్గర ఉన్నప్పుడే తను ఏషియన్ వెళ్ళడానికి మన ఇండియాలో నేషనల్స్ వచ్చి మన పెద్దాపురం కాకినాడలో జరిగినాయి సార్ ఇక్కడ స్కూల్ గేమ్స్, ఏషియన్ స్కూల్ గేమ్స్. దాంట్లో తను సిల్వర్ మెడల్ సాధించింది నేషనల్ స్కూల్ గేమ్స్లో. ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళే ముందు పిల్లలిద్దరిని కూడా హైదరాబాద్లో వెలోసిటీ చెస్ అకాడమీలో ఇద్దరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం సార్. ఇంటర్నేషనల్ మాస్టర్ కృష్ణతేజ గారి ఆధ్వర్యంలో పిల్లలిద్దరు ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి? లేదండి, జస్ట్ మేము వెళ్ళక ముందు ఒక 1 month నుంచే స్టార్ట్ చేస్తాం. అక్కడ ఫుల్ టైము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి అక్కడే ఫుల్ టైం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఆన్లైన్లో తీసుకుంటున్నారు. మన కృష్ణతేజ గారి ఆధ్వర్యంలో పిల్లలు ఇప్పుడు ప్రజెంట్కి శిక్షణ పొందుతున్నారు సార్. సో దాని ద్వారానే ఇప్పుడు ఏషియన్కి తను ఇండియా నుంచి అండర్ 13లో తనే సెలెక్ట్ అయింది. అందువల్ల ఏషియాకి వెళ్ళడం జరిగింది సార్. అంటే మీది ఒక సామాన్య కుటుంబము, మీరు చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళడానికి చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. చాలా వరకు ఇప్పుడు అంటే వీటిల్లో ప్రోత్సాహం అనేది ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఎలా మెయింటైన్ చేశారు దాన్ని? అండ్ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి కానీ మనకి స్పాన్సర్షిప్ నుంచి అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఏమీ లేదు సార్. మేము చేసుకున్న సేవింగ్స్, ఇల్లు కట్టుకోవాలనేసి కొద్దిగా సేవింగ్స్ పెట్టుకొని ఉన్నాము. దాని పిల్లలకి వీళ్ళ అచీవ్మెంట్ చూసి వాళ్ళు ఇది అందరికీ దొరికేది కాదు కదా ఇటువంటిది. అటువంటిప్పుడు మన వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, పిల్లల్ని ప్రోత్సహించాలనేసి అని ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకున్న అమౌంట్ని జోల్స్ని లోన్ పెట్టి తీసుకొని అట్లా మ్యాక్సిమం 99%, 100% మా యొక్క కష్టము మా దీంతోనే పిల్లల్ని తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో చేస్తున్నాము. స్పాన్సర్షిప్ కూడా ట్రై చేస్తున్నాం సార్ ప్రజెంట్కి. అది చూడాలి మరి. సో నిజంగా ఈ తల్లిదండ్రులకి హ్యాట్సప్ చెప్పాలి. చాలామంది పిల్లల్లో టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని గుర్తించడంలో తల్లిదండ్రులు చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళి వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ టాలెంట్ ఎలా ఉంటుందో ఆ వైపుగా తీసుకువెళ్తే నిజంగా ఇలాంటి ఇద్దరు ఆణిముత్యాలు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడానికి భవిష్యత్తులో ఉపయోగపడతాననే దానికి అందరూ పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తండ్రి పాత్ర కాదు, చాలా కీలకమైనటువంటి పాత్ర తల్లి పాత్ర. తల్లి స్వప్న గారు ఉన్నాడు, ఆమెతో మాట్లాడదాము. అంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూనే పిల్లల్ని చదివించుకుంటూ అట్ ఏ టైం వీటిలో చెస్లో ప్రావీణ్యం పొందడానికి వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా ఉన్నటువంటి ప్రైమ్గా మదర్ అనే చెప్పొచ్చు. ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అసలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మీ సపోర్ట్ అనేది మేజర్గా కనిపిస్తూ ఉంటుంది తల్లి కాబట్టి ఇంట్లో, ముఖ్యంగా లేడీస్ ఆడపిల్లలు కాబట్టి మీ సపోర్ట్ లేదే దేంతో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. ఎలా ఉంది అసలు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మీ దగ్గర పెరిగినటువంటి సిచ్యువేషన్, ఆ వాతావరణం కావచ్చు, మీ తండ్రి స్ఫూర్తితోనే వాళ్ళు చెస్ కాంపిటీషన్లో ఈ స్థాయికి వెళ్ళారు కదా, ఏం చెప్తారు? అసలు యాక్చువల్గా అయితే నేను మా నాన్న చిన్నప్పుడు ఆడుతూ ఉన్నాం. అది నేను మా నాన్న ఊరికి సరదాగా ఆడేది అప్పట్లో. అది నాకు మర్చిపోయాను అసలు. మళ్ళీ మా పాప ద్వారా నేను అసలు ఆ చెస్ నేను నేర్చుకున్నాను అసలు. ఆ చిన్నప్పటి నుంచి అది స్కూల్కి వెళ్తా బాగా భగవద్గీతలో బాగా చెప్పేది. ఇంకా నాకు ఇంట్లో టైం దొరికినప్పుడు దానికి భగవద్గీత అవన్నీ నేను చెప్పిస్తుంటే చెప్పేసేది. సరే దాని ద్వారా తనకి మా నాన్న ఊరికే ఆడుతూ ఉంటే తను వచ్చేసి బాగా నేర్చుకునేది, పై ఎత్తులు అవన్నీ వేస్తూ ఉండేది. సరే వాళ్ళ నాన్న కోచింగ్ ఇప్పిస్తాము, ప్రొఫెషనల్గా ఇప్పించి పాపకి చూద్దాము అనేసి అని ఏదో ఒక స్పోర్ట్స్ అనుకుంటే ఇంకా చెస్ ఖచ్చితంగా తనకు బాగా వస్తుంది అనేసి అని వాళ్ళ నాన్న చెస్లో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా కొద్దిగా తను కష్టపడుతూ వాళ్ళ నాన్న కష్టపడుతూ అది కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళ నాన్న చేసిన దానికి తగ్గ విధంగా తను ఫలితాలు చాలా బాగా ఇచ్చేది. తద్వారా తను ముందుకు వెళ్తూ ఉండేది. స్టడీస్లో వచ్చేసి
వాళ్ళ స్కూల్ వాళ్ళు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. వాళ్ళ ఆ పాపకు సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ, దాన్ని నేను ఇంట్లో ఫాలో అప్ చేస్తూ ఉంటాను. తను నేర్చుకునేసేది అంత గ్యాపు టోర్నమెంట్స్‌కి వెళ్ళేసి, తర్వాత వచ్చి ఎగ్జామ్స్ రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి పాపం. అది అంత 1 వీక్ టైంలో ఆ సబ్జెక్ట్ అంతా ఫినిష్ చేసి, ఎగ్జామ్స్ రాసి, తర్వాత వెంటనే టోర్నమెంట్స్‌కెళ్ళిన సందర్భాలు గూడా ఉన్నాయి. అది చాలా పాపం బాగా కష్టపడింది. ఇప్పటికీ పాపం అది స్టడీస్‌లో ముందుకెళ్తూనే ఉంది. పిల్లల్లో స్కూల్లో టాప్ 10లో ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది తన పాప. స్టడీస్‌లో గూడా ఏం తక్కువేం గాదు. బా చదువుతుంది. వాళ్ళ మేడమ్స్ సపోర్ట్ కూడా గీతం స్కూల్ వాళ్ళ మేడమ్స్ కూడా సపోర్ట్ బా చేస్తారు. ప్రిన్సిపాల్ మేడము, కరెస్పాండెంట్ సారు, కరెస్పాండెంట్ మేడం వీళ్ళందరూ సపోర్ట్ బావుంది. కాబట్టి తను బాగా ముందుకెళ్తూ ఉంది. అంటే మీరు చాలామంది పిల్లల తల్లిదండ్రులకి మీరు మీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి ఖచ్చితంగా. అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచాలో మీరు మిమ్మల్ని చూస్తే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. మిగతా పేరెంట్స్కి అసలు ఏం చెప్తారు? పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే వాళ్ళకి పిల్లలు అనేవాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. చేయకుండా ఎవరు టీవీలు చూస్తూనే ఉంటారు. వాళ్ళని ఆపలేం. వాళ్ళకని ఒక గేమ్ ఏదైనా పెట్టినామనుకోండి, ఇలాంటి స్పోర్ట్స్ ఏదో ఒకటి వాళ్ళు డైవర్ట్ అవుతారు. కొంతసేపు సెల్లుని పక్కన పెడతారు, ల్యాప్టాప్లను పక్కన పెడతారు. పిల్లలకు కొద్దిగా మంచి విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే స్పిరిచువల్గా అయితే వాళ్ళ నాన్న బాగా చెప్తారు. స్పిరిచువల్గా అయితే ఎలా ఉండాలి, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి, అలాంటివన్నీ ఆయన బాగా చెప్తారు. ప్లస్ తల్లిదండ్రులు కూడా ఎవరికి వాళ్ళు జాబుల్లో ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి అది. కానీ అప్పుడప్పుడు పిల్లల మీద కూడా చూస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూడకపోయినామంటే ఆ సెల్లులో ఏమొస్తున్నాయో మనకే తెలియటం లేదు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా తల్లి ఫస్ట్ వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది గమనించాలా. మగ పిల్లకాయలైనా కానీ ఆడపిల్లకాయలైనా కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తల్లి కూడా మగ పిల్లకాయలకి అమ్మాయిలకి చెప్పాలా ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి. స్పోర్ట్స్ ఇలాగా ఈ స్పోర్ట్సే అని కాదు, ఏదైనా కూడా ఒక స్పోర్ట్స్ అనేది నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు. వేరే వేరే విషయాలకు వెళ్ళకుండా చదువు, కొంచెంసేపు ఫ్రెండ్స్, కొంచెంసేపు టీవీ చూడొద్దు అనేసి ఎవరు చెప్పరు. అందరూ టీవీ చూస్తారు. దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం చూడాలా. ఆ స్పోర్ట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఏదైనా కానివ్వండి, ఒక చెస్ అనే కాదు, ఏదైనా కానీ వాళ్ళకి మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫైనల్గా వరల్డ్ వైడ్ వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. సో మీరు సపోర్ట్ చేస్తారా? ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? అంటే లేడీస్ కదా, అమ్మాయిలు కదా, ఈవెన్ మన ఇంట్లో ఆడవాళ్ళని ఊరు దాటి బయటికి పంపించాలంటేనే చాలా ఆలోచిస్తూ ఉంటాం. 100 ప్రశ్నలు వేస్తూ ఉంటాం, ఎక్కడికి పోతున్నారు ఏంటి అనేది. సో ఏంటి మీ సపోర్ట్ ఎలా ఉండిపోతుంది? వరల్డ్ వైడ్ వాళ్ళు ఆడాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు. తప్పకుండా సార్. పిల్లలకి అనేసి అంటే ఇప్పుడు పిల్లలు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం సార్. అది ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఎవరైనా సమానమే. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు రోజుల్లో ఆ భేదాభావము ఆ మార్క్ అనేది చెరిగిపోయింది. అది మీరు అన్నట్టు ఆడపిల్లని పుట్టిందంటే చాలా అంటే కొద్ది వేరియేషన్ చూపిస్తున్నారు, కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అలా ఎందుకు ఆలోచించాలి? ఎవరైనా ఒకటే కదా, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా మన బిడ్డలే కదా, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అది. వాళ్ళని వేరుగా ఎందుకు చూడాలా? వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి వాళ్ళ యొక్క తెలివితేటల్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తిని మనం గమనించి వాళ్ళని ప్రోత్సహించామనుకోండి, మన దేశానికి ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తారు. తద్వారా మనకు కానీ, మన చుట్టూ ఉన్నవారికి కానీ, మన బంధువులకు కానీ అది చాలా గర్వకారణం కదా. అటువంటి వాడిని మనం ఎందుకు అనగదొక్కాలి? దాన్ని ఎందుకు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ఎందుకు ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచన. ప్లస్ పిల్లలు కూడా మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే ప్రయత్న లోపం ఉండకూడదు, ప్రతిఫలం గురించి ఆలోచించద్దండి. ప్రయత్నం అనేది మానవ ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటుంది. అది ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలి రిజల్ట్ అనేది భగవంతుడి చేతుల్లో ఉంటుంది. కాబట్టి రిజల్ట్ గురించి ప్రతిఫలం గురించి ఆలోచించద్దండి, ప్రయత్నం మాత్రం లోపం లేకుండా ఉండాలి. అది పిల్లలకి మొదటి నుంచి కూడా వాళ్ళకి ఒక తారక మంత్రం మారి ఇద్దరికి పిల్లలకి కానీ మా చుట్టుపక్కల మా అందరం కూడా ఎవరైనా నమ్మేటువంటి ప్రగాఢమైనటువంటి మన భౌతికత ఇచ్చిన వరప్రసాదం అది. ఆ జ్ఞానామృత భాండాగారం నుంచి వచ్చినటువంటి వరప్రసాదం అది. ప్రయత్నంలోపం ఉండకూడదు, ప్రతిఫలం ఆలోచించకూడదు, అది మన చేతుల్లో ఉండదు అనేది ప్రగాఢంగా నమ్ముతాము. పిల్లల కోసం కూడా మా వాళ్ళైనంత వరకు మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత భగవంతుడి దయ. నిజంగా కంగ్రాట్స్ అండి. అది అందులో ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, వరల్డ్ లెవెల్లో వాళ్ళు ఆడి భారతదేశానికి మంచి గుర్తింపు తేవాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. సో
తండ్రి దగ్గర నుంచి స్పిరిచువాలిటీ, తల్లి దగ్గర నుంచి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నటువంటి వీళ్ళిద్దరిని చూడొచ్చు, త్రిపురాంబిక, గురివర్షిని. వీళ్ళిద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం ప్రకారం వరల్డ్ వైడ్లో చెస్ కాంపిటీషన్లో నెంబర్ 1గా నిలబడాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. దానికి తల్లిదండ్రులు కూడా ఇద్దరు సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్గా ఉంటారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకి మరోసారి ఆల్ ద బెస్ట్ చెప్పి సుమన్ టీవీ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఎవరైనా సపోర్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే కామన్ ఫ్యామిలీలో పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశాన్ని జెండాని అక్కడ ఎగరవేసి మన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని అక్కడ చాటినటువంటి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి వారు, వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.